ఆల్రెడీ చెప్పారు గదండీ రమణానంద మహర్షి వారు రమ్మని. ప్రజల మధ్యలో లైవ్‌లో అందరిని పరీక్షించి ఎంతమందిని ఇదివరకు ఇలా పరీక్షించారండి? చాలా మందికి బిరుదులొస్తున్నాయి కదండీ! ఒక నవల ఎలా చదువుతారో అలా చదివారు. వేదాలను బుద్ధి పరిధిలో అర్థం చేసుకోకూడదు. యోగం అంటే కూడా మీకు తెలీదు కదా! మర్చిపోయాను. మొన్న ఒక వీడియోలో చూసాను. యోగ గురువా? ఈయన యోగాసనాలేస్తారండి. మా గురువు గారిని పరీక్షించేది. మీరు దీనికి కూడా సమాధానం చెప్పాలి. మీరు ఎంతమంది బిరుదులు కూడా చాలా విశాలంగా ఉంది కదండీ వెంకట చాగంటి గారు. బాబాను విమర్శించే గ్యాంగ్‌కు రమణానంద మహర్షి వారు శత్రువైపోయారు. ఎందుకంటే వీరేమో బాబా గురించి దుష్ప్రచారాలు చేస్తూ బాబాను ఎవరు పూజించకుండా చేద్దామని కంకణం కట్టుకున్నారు. మరి రమణానంద మహర్షి వారేమో వీరికి అడ్డు వచ్చి బాబా ఘనతను ఇంకొంచెం ఎక్కువగా చెప్పి శతప్రశ్న సరసంధానం అనే గ్రంథాన్ని రాసి మరి వీరికి ఎదురు తిరిగినందుకు వీళ్ళ అహం దెబ్బతిని ఇంకా ఇష్టం వచ్చినట్లుగా బాబావారిని విమర్శించడం మానేసి రమణానంద మహర్షి వారిపై పడ్డారు. రమణానంద మహర్షి వారిని ఇష్టం వచ్చినట్లుగా దుష్ప్రచారాలు చేస్తూ అసత్య ప్రచారాలు చేస్తూ వీడియోలు చేస్తూ రెచ్చిపోతే మరి శివశక్తి షిరిడి సాయి అనుగ్రహ మహాపీఠం ట్రస్ట్ సభ్యులందరూ కలిసి మరి చట్టాన్ని ఆశ్రయించడం జరిగింది. మరి చట్టం అన్నీ పరిశీలించి వీరికి ఆదేశాలు కూడా ఇవ్వటం జరిగింది. వెంటనే రమణానంద మహర్షి వారిపై చేసిన అసత్య ప్రచారాల వీడియోలు డిలీట్ చేయమని కోర్టు సభ్యులు ఆదేశించడం జరిగింది. తెలంగాణ హైకోర్టు సభ్యులు ఆదేశించడం జరిగింది. అవన్నీ వీడియోలు కూడా మీరు చూశారు. మరి వీళ్ళు ఏమన్నా వీడియోలు డిలీట్ చేశారా అంటే వీడియోలు డిలీట్ చేయలేదు. వీళ్ళు అహం దెబ్బతిని ఇంకా ఎక్కువగా రెచ్చిపోతూ వీడియోలు చేస్తున్నారు. మరి వీళ్ళెంత దుర్మార్గులో చూడండి. ఎవరికైతే 10 మందికి కోర్టు ఆదేశాలు ఇచ్చిందో వాళ్ళల్లో ఒకడైన వెంకట చాగంటి అనే అతను వేదాలు చదివిన ఇతను వేదాలు చదివాడు అని రమణానంద మహర్షి వారు కూడా ఎంతో గౌరవించారు. ఇతను రమణానంద మహర్షి వారు వేదాలలో ఉన్న ప్రింటింగ్ దోషాలు అటువంటి దోషాలన్నింటినీ పరిష్కృతం చేశానని చెప్తే ఎలాంటి దోషాలు పరిష్కృతం చేశారు అని ప్రశ్నించినప్పుడు వారికి సమాధానం చెప్తూ రమణానంద మహర్షి వారు వెంకట చాగంటి గారిని ఎంతో మర్యాదపూర్వకంగా మాట్లాడుతూ 47 నిమిషాల వీడియో చేసి చాలా చక్కగా వివరంగా ఆయన ఎలా పరిష్కృతం చేశారు ఏమిటి అనే విషయాలు చక్కగా చెప్పారు. ఇప్పుడు మరి ఇతనికి అసత్య ప్రచారాలు చేయటం ఒకటే వచ్చనుకున్నాను. కానీ ఇతను మతిమరుపా లేకపోతే ఏమిటో అర్థం అవ్వట్లేదండి. అదేంటో చెప్పే ముందు మీరు ఒకసారి రమణానంద మహర్షి వారి వీడియో చూపిస్తాను. జాగ్రత్తగా వినండి. తర్వాత నేను విషయం ఏమిటో చెప్తాను. మీరు ఇండియాకి వచ్చినప్పుడు పీఠానికి రండి, చూపిస్తాను. 60,000 తప్పుల సంబంధించిన పెద్ద బుక్స్ ఉన్నాయి ఇక్కడ మా దగ్గర. అవన్నీ నేను స్వయంగా రెడ్ పెన్ను పెట్టి చెక్ చేసి రాసినటువంటివి. మీరు వస్తే చూడొచ్చు. మీకోసం అవన్నీ మేము పంపవలసిన అవసరం లేదు మాకు. జస్ట్ వీఆర్ గివింగ్ ఇన్ఫర్మేషన్. ఇఫ్ యూ హ్యావ్ ఇంట్రెస్ట్ యూ కమ్ టు ఇండియా, వెరిఫై దాట్ డిఫెక్ట్స్, చూసుకోండి. ఏవైనా మీకు భేదాభిప్రాయాలు ఉంటే నాకు ఫోన్ చేసి అడగండి, మాట్లాడతాను. చెప్పండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ కాల్ టు మీ, ఐ విల్ క్లారిఫై. లేదా మీరు ఇండియాకి వచ్చినప్పుడు రండి, లేదా నేను అమెరికాకి వస్తూ ఉంటాను, అప్పుడు కలవండి, కూర్చొని మాట్లాడుకుందాం. ఏముంది అక్కడ? చిన్నపిల్లల్లాగా కదా మనం గొడవ పడకూడదు కదా. వేదజ్ఞులం మనం, వేదమాత బిడ్డలము. ఇష్టం వచ్చినట్లు మనం మాట్లాడకూడదు, వ్యాఖ్యానాలు చేయకూడదు, అవహేళనలు చెయ్యకూడదు. చూశారు కదండి రమణానంద మహర్షి వారు ఏమన్నారు. వెంకట చాగంటి గారు రండి, మీకు అన్నీ చూపిస్తాను, నేను ఎలా పరిష్కృతం చేశానో అవన్నీ మీకు చూపిస్తాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు ఫోన్ కూడా చేసి మాట్లాడండి, అంతేగాని మనం ఇలా చిన్నపిల్లల్లా కొట్టుకోవద్దు అని చక్కగా చెప్పారు వెంకట చాగంటికి. అవును కదా, ఇది ఎప్పుడో జరిగిపోయిన విషయం. ఇదివరకు ఎప్పుడో వీడియోలో చెప్పిన విషయం ఇది. అయితే మరి 2 రోజుల క్రితం వీడియో చేశాడు, నిన్న మొన్న ఇంకో వీడియో పెట్టాడు. ఆ వీడియోల్లో ఈయన ఏమని బెదిరిస్తున్నారంటే, రమణానంద మహర్షి వారిని మేమందరం పరీక్షించుకోదలిచాం, మేము పరీక్షిస్తాం, రమణానంద మహర్షి వారు మీరు సిద్ధపడాలి, మీరు అవకాశం ఇవ్వాలి మాకు. ఆల్రెడీ చెప్పారు కదండి రమణానంద మహర్షి వారు రమ్మని చెప్పారు కదా, మర్చిపోయారా మీరు? మీకు మతిమరుపు ఉందా? అవునులేండి.
మీకు వయసు పెరిగింది కదా, మతిమరుపు వచ్చి ఉంటుందిలే, ఏం చేస్తాం పాపం. రమణానంద మహర్షి వారికి బిరుదులు ఇచ్చారు కదా, మరి ఆ బిరుదులకు ఆయన అర్హులా కాదా అని వీళ్ళు పరీక్షిస్తారట. చతుర్వేద జ్ఞాన బ్రహ్మ. అయితే మరి ఈ వెంకట చాగంటి గారు ఎంతమందికి బిరుదులు ఇచ్చారో వారందరినీ కూడా పరీక్షించారా మీరు? ప్రజల మధ్యలో లైవ్లో అందరినీ పరీక్షించి మీరే నిర్ధారిస్తారా ఎవరికి ఏ బిరుదులు ఇవ్వాలో అని? అంత గొప్పవారా మీరు? అవునా, మాకు తెలియదండి. ఎంతమందిని ఇదివరకు ఇలా పరీక్షించారండి? చాలామందికి బిరుదులు వస్తున్నాయి కదండి, చాలామంది బిరుదులు తీసుకుంటున్నారు కూడా. మరి వారందరినీ కూడా ఇలాగే పరీక్షించారా అండి వెంకట చాగంటి గారు? మీరు అంత గొప్పవారా అండి? పరీక్షించాలంటే మీకు కూడా వేదజ్ఞానం ఉండాలి కదా. మీరు వేదాలను ఎలా చదివారు? ఒక నవల ఎలా చదువుతారో అలా చదివారు. బుద్ధి పరిధిలో చదివారు మీరు వేదాలు మీకు అర్థం కాలేదని మీ వీడియోలు చూస్తేనే అర్థమవుతుంది. వేదాలను బుద్ధి పరిధిలో అర్థం చేసుకోకూడదు, జ్ఞానంతో అర్థం చేసుకోవాలి, యోగంతో అర్థం చేసుకోవాలి. యోగం అంటే కూడా మీకు తెలియదు కదా, మర్చిపోయాను. మొన్న ఒక వీడియోలో చూశాను, యోగము అంటే యోగాసనాలంట. యోగము అని ఏదో ప్రశంసిస్తుంటే చెన్నప్ప గారు ఇతను అంటున్నాడు, యోగ గురువా, ఈయన యోగాసనాలు వేస్తారా, ఒక యోగాసనం అన్న వేయగలరా అని అడుగుతున్నాడు. యోగం అంటే యోగాసనాలు ఏంటండి బాబు? యోగం అంటే కూడా తెలియకపోతే మీరేంటండి మా గురువు గారిని పరీక్షించేది? యోగ గురువు ఏది గురువు? యోగాసనాలు కూడా వేయటం వస్తుంది ఆయన కనీసం? ప్రాణాయామం చేయగలుగుతాడు ఆయన? పరీక్షించడానికి మీకు ఒక అర్హత ఉండాలి కదా. మరి మీకు ఏది అర్హత ఏది? మీకు అసలు జ్ఞానమే లేదు. మీరు ఎలా పరీక్షిస్తారు మా గురువుగారిని? పరీక్షించాలంటే మా బిరుదులు తీసుకున్న వారిని పరీక్షించారు ఇలాగే. ఈ బిరుదు ఆయనకి చెందదా నిర్ధారించడానికి మీరెవరు? సో రమణానంద గారు మిమ్మల్ని మీ వీపు పెద్దగా ఉందని అంటున్నానంటే గొప్పగా ఉందని చెప్తున్నాను, నేను ఇంకో బిరుదు ఇస్తున్నా. మీ బుర్ర కూడా చాలా విశాలంగా ఉంది కదండి వెంకట చాగంటి గారు. మా రమణానంద మహర్షి వారి వీపు విశాలంగా ఉందంటున్నారు కదా, మీ బుర్ర జుట్టు ఊడిపోయి బట్టతల వేసుకుని విశాలంగా ఉంది కదా, బుద్ధి పని చేయట్లేదా? మరి పని చేయట్లేదా వెంకట చాగంటి గారు? చాలామంది బిరుదులు తీసుకుంటున్నారబ్బా, మరి వారందరినీ కూడా పరీక్షించండి అయ్యా. అలాగే లైవ్లో ప్రజలందరూ చూస్తుండగా పరీక్షించి వాళ్ళ జ్ఞానం ఏ పాటితో తెలుసుకుని అప్పుడు ఆ బిరుదులు వాళ్ళకి ఆపాదించండి. మరి మీరు చాలా గొప్పవారు కదా, ముందు వాళ్ళందరినీ పరీక్షించేసి అప్పుడు రమణానంద మహర్షి వారిని పరీక్షించండి. బుద్ధి ఉండాలండి, బుద్ధి. ఏదన్నా మాట్లాడుతున్నామంటే బుద్ధి జ్ఞానం ఉండాలి. ఇలాంటి వారి కోసం వీడియోలు చేయటం కూడా వేస్ట్. అందుకని మీకు మచ్చుక్కి 2 వీడియోలు చేశాను. ఈ వెంకట చాగంటి ఎలాంటి వాడో మీకు తెలియాలని 2 వీడియోలు చేశాను. అన్నాన్ని మొత్తం అంతా పట్టుకోకర్లేదు, 2 మెతుకులు అలా నలిపితే తెలుస్తుంది అన్నం ఉడికిందో లేదో. ఈ 2 వీడియోలు చాలు వెంకట చాగంటి ఎలాంటి వాడో చెప్పడానికి. అదే పనిగా వెంకట చాగంటి ఒక రమణానంద మహర్షి వారిని పట్టుకుని ఇతనికి కంటెంట్ లేదు, ఏమీ లేదు. ఎందుకు చేస్తాడో వీడియోలు తెలియదు, డబ్బుల కోసం వ్యూస్ కోసం చేస్తూ ఉంటాడు అనుకుంటా, వీడియోలు చేస్తూనే ఉన్నాడు. మరి ఇలాంటి వాళ్ళ కోసం నేను కూడా అలాగే వీడియోలు చేస్తానని మీరు అనుకోవద్దు. బాబా గురించి, అమ్మవారి గురించి, మళ్ళీ శివుడి గురించి ఎన్నో విషయాలు మీకు చెప్పాలని నేను మొదలుపెట్టాను వీడియోలు. మరి బాబా వారి గురించి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. జై గురుదేవా.